T20 వరల్డ్ కప్ కు ఇక కొద్ది రోజులే టైం ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ కోసం టీమిండియా బయలుదేరనుంది. అయితే ఈ నెలాఖరుకల్లా భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టీంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం డౌట్ గానే కనిపిస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పాండ్యా కెప్టెన్ గాను ఆటగాడుగాను ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్ల్లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్రౌండర్ కేవలం 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా వద్దా అన్న విషయంపై దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్ గా ఉన్నాడా లేదా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతన్ని మెగా టోర్నీకి సెలెక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్లో పాండ్యా రెగ్యులర్ గా బౌలింగ్ చేస్తేనే అతనికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనక పాండ్యా విఫలమైతే అతనికి ప్రత్యామ్నాయంగా సిఎస్కే స్టార్ శివం దుబే వైపు సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.